ఏదైనా ఒక సర్వైవల్ గేమ్లో అందరూ చనిపోయి చివరిగా నువ్వొక్కడివే బ్రతికితే దాన్ని ఏమంటారు? గెలుపు అంటారు కదా. కానీ ఒకవేళ ఆ బ్రతకడమే నీ పాలిట అతిపెద్ద శాపంగా మారితే, చావు కూడా రాని ఒక భయంకరమైన నరకంలో నువ్వు శాశ్వతంగా ఇరుక్కుపోతే? It's like that somebody was real hungry. I'm surprised the Marines didn't strip this place for souvenirs. వినడానికే చాలా డిస్టర్బింగ్ గా ఉంది కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ మోహన్. ఈ వీడియోలో నేను మీ ముందుకు మామూలు దయ్యాల సినిమాని తీసుకురాలేదు. ఇది మీ మైండ్ కి గట్టిగా పనిచెప్పే ఒక టైమ్ లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. దీని పేరు జిహెన్నా, వేర్ ద డెత్ లివ్స్. You must die. ఒక పాత వరల్డ్ వార్ II బంకర్లోకి వెళ్ళిన 5 మంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా వాళ్ళ ప్రాణాల్ని కోల్పోతారు. వాళ్ళ కళ్ళ ముందే ఎప్పుడో చనిపోయిన వాళ్ళ పాత బంధువులు వాళ్ళకి నరకం చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, చివరగా ఎవరైతే ప్రాణాలతో మిగులుతారో వాడికి మాత్రమే తెలిసే నిజం. అదే ఈ మూవీల ట్విస్ట్. ఆ ఎండింగ్ చూశాక మీకు పక్కా గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ బంకర్ లో ఉన్న ఆ ముసలాడు ఎవరు? ఆ ఎండిపోయిన శవాల వెనక ఉన్న మిస్టరీ ఏంటి? ఇది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. మన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్ లోనే మనకు 1670 సంవత్సరంలో సైపాన్ అనే ఒక ఐలాండ్ ని చూపిస్తారు. అక్కడ ఒక అడవిలో గిరిజన తెగ వాళ్ళు భయంకరమైన మంత్రాలు చదువుతూ ఒక విచిత్రమైన పూజ చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఒక ముసలి విదేశీయుడు బందీగా ఉంటాడు. ఆ వాతావరణం చూస్తుంటేనే మనకు వణుకు పుడుతుంది. సడన్ గా ఆ గిరిజనుల లీడర్ ఒక కత్తి తీసుకుని బ్రతికుండగానే ఆ ముసలాయన ముఖం మీద ఉన్న చర్మాన్ని కోసేస్తాడు. ఆ తర్వాత ఆ ముఖం లేని ఆ ముసలాయన్ని ఒక చీకటి గుహలో పడేసి బంధిస్తారు. అతను ఏమయ్యాడో, అతనికి చివరికి ఏ గతి పట్టిందో ఎవరికి తెలియదు. కథ అక్కడ నుంచి డైరెక్ట్ గా ప్రజెంట్ డేకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సైపాన్ ఐలాండ్ లో ఉన్న ఒక హోటల్ దగ్గర ఉన్నాం. మన హీరోయిన్ పేరు పౌలినా. ఆమె ఒక డెవలపర్. ఈ ఐలాండ్ లో ఒక పెద్ద రిసార్ట్ కట్టడానికి లొకేషన్ వెతకడానికి వచ్చింది. హోటల్ బయట తన కొలీగ్ టైలర్ ని కలుస్తుంది. వాళ్ళతో పాటు అలెన్ అనే మార్కెటింగ్ ఏజెంట్ మరియు వీళ్ళకి వీడియోలు తీసి పెట్టడానికి డేవ్ అనే వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు. ఈ నలుగురికి ఆ ఐలాండ్ లో దారి చూపించడానికి పెప్పే అనే ఒక లోకల్ గైడ్ వస్తాడు. కానీ ఇక్కడే ఒక మ్యాటర్ బయటపడుతుంది. వీళ్ళు రిసార్ట్ కట్టాలనుకుంటున్న ఆ ప్లేస్ ని లోకల్ జనాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ భూమి వాళ్ళ పూర్వీకులది. అక్కడ ఏదో దైవశక్తి ఉందని వాళ్ళ నమ్మకం. కానీ మనోళ్ళు వింటారా? కార్పొరేట్ కంపెనీ కదా. ఆ సెంటిమెంట్స్ ఏమి పట్టించుకోకుండా ఆ ప్లేస్ ని చూడడానికి వెళ్తారు. దారిలో వెళ్తూ ఉంటే ఆ ప్లేస్ గురించి చాలా కథలు వినిపిస్తాయి. అదొక శపించబడిన ప్రదేశం అని, స్పానిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి అక్కడ ఏదో ఘోరం జరుగుతుందని లోకల్స్ నమ్ముతూ ఉంటారు. ఆ లొకేషన్ మాత్రం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. బీచ్, జలపాతాలు, రిసార్ట్ కట్టడానికి చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అది. లొకేషన్ మొత్తం చూడడానికి డేవ్ ఒక డ్రోన్ ని గాల్లో వదులుతాడు. ఆ డ్రోన్ కెమెరాలో 2 లోకల్ వ్యక్తులు ఆ ప్లేస్ లోనే తిరుగుతూ కనిపిస్తారు. ఇక్కడ ఎవరు రారు అని అలెన్ ఇంతకు ముందే చెప్పాడు కదా. మరి వీళ్ళెవరు? అలెన్ కి కోపం వచ్చి వాళ్ళని వెళ్ళగొట్టడానికి వెళ్తాడు. పెప్పేని లోకల్ భాషలో వాళ్ళతో మాట్లాడమని చెప్తారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ అందులో ముసుగు వేసుకున్న ఒక పెద్ద ఆయన పెప్పేతో, జాగ్రత్త, మన పూర్వీకుల మాటలని వాళ్ళ వార్నింగ్స్ ని ఇగ్నోర్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. కానీ మన టీం దాన్ని పెద్దగా పట్టించుకోదు. ఇన్ఫాక్ట్ హారర్ సినిమాల్లో ఇది కామనే కదా. అక్కడే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే పౌలినాకి, టైలర్ కి వరల్డ్ వార్ II కాలం నాటి ఒక పాత బంకర్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళొద్దు అని అలెన్ అంటాడు. కానీ రేపొద్దున్న రిసార్ట్ కట్టేటప్పుడు ఈ బంకర్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, ముందే వెళ్ళి చెక్ చేద్దాం అని టైలర్ అంటాడు. మనోళ్ళకి అదే పెద్ద తప్పు అవుతుంది. వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే డేవ్ కి కింద పడి ఉన్న ఒక విచిత్రమైన చెక్క బొమ్మ దొరుకుతుంది. దాన్ని జోబులో వేసుకుంటాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఒక ఎండిపోయిన శవం కనిపిస్తుంది. అలెన్కి భయం వేసి, ఓరేయ్ బాబు, ఇది మనకి సెట్ అవ్వదు, వెళ్ళి సరైన టీం తీసుకొద్దాం అంటాడు. కానీ పౌలినా క్యూరియాసిటీ ఆపుకోలేక ముందుకు వెళ్దాం అంటుంది. ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా వింతలు. మరో 2 శవాలు, అందులో ఒకటి మగది, ఒక ఆడది, సేమ్ అలాగే ఎండిపోయి కనిపిస్తాయి. బహుశా వరల్డ్ వార్ II టైంలో చనిపోయిన వాళ్ళవి అయి ఉంటాయి అని వీళ్ళు ఫిక్స్ అవుతారు. వాళ్ళు ఇంకొక గదిలోకి వెళ్లేసరికి సడన్ గా ఒక ముసలాడు అలెన్ వైపు దూసుకు వస్తాడు. వాడు వాళ్ళని బయటకు వెళ్ళిపోమని అరుస్తూ ఉంటాడు.
పానిక్ అయిన అలెన్ వాడిని గట్టిగా తోసేస్తాడు. ఆ ముసలాడి తల వెళ్లి గోడకి గట్టిగా తగులుతుంది. వాడు చావు బతుకుల్లో ఉండి కూడా అలెన్ వైపు చూసి నువ్వు ఖచ్చితంగా చావాలి అని వార్నింగ్ ఇస్తాడు. సరిగ్గా అప్పుడే భూమి బద్దలయ్యే ఒక భూకంపం వస్తుంది. చెవులు పగిలిపోయేలా ఒక హై పిచ్ సౌండ్. అందరూ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతారు. కాసేపటికి మెలకు వచ్చి చూసేసరికి బంకర్లో లైట్స్ అన్ని ఆన్ అయి ఉంటాయి. ఇది వరల్డ్ వార్ టైంలో ఎలా ఆపరేషన్ అయి ఉందో మళ్ళీ అలా మారిపోయింది. అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఏంటంటే చనిపోయిన ముసలాడి బాడీ మాయం. అక్కడ ఉన్న మిగతా శవాలు కూడా మాయమైపోయాయి. పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తారు. కానీ బయట నుండి ఎవరో గట్టిగా ఆ డోర్ని లాక్ చేశారు. ఫైనలీ వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయారనమాట. ఫోన్ చూస్తే ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. ఇక వాళ్ళకి ఒత్తిడి పెరిగిపోయి వాళ్ళలో వాళ్ళకే గొడవలు స్టార్ట్ అయ్యాయి. పౌలినా వల్లే ఇదంతా జరిగిందని అలెన్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇక్కడే టీం రెండుగా విడిపోతుంది. అలెన్, పెప్పే ఒకవైపు, పౌలినా, టైలర్, డేవ్ ఇంకోవైపు వెళ్తారు. అలెన్, పెప్పే ఒక పాత జపనీస్ రేడియోని కనుక్కుంటారు. అది ఆన్లోనే ఉంటుంది, కానీ జపనీస్ భాష రాక దాన్ని వాడలేకపోతారు. Jackpot. Do you speak Japanese? I can ask where toilet is. Come on, baby. అదే టైంలో ఇంకొక వైపు ఉన్న డేవ్కి సడన్ గా వరల్డ్ వార్ 2 నాటి జపనీస్ సోల్జర్ యూనిఫామ్ ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. వాడు డేవ్ తలకి గన్ పెడతాడు. టైలర్కి కొంచెం జపనీస్ భాష వచ్చు, కానీ వాడితో మాట్లాడి బయటకి దారి ఎక్కడా అని అడుగుతాడు. ఆ సోల్జర్ కన్ఫ్యూజన్లో ఉండి ఇక్కడ బయటకు వెళ్లే దారే లేదు అంటాడు. తన గతంలో చేసిన ఘోరమైన తప్పుల గురించి, తన గిల్డ్ గురించి ఏడుస్తూ మాట్లాడుతూ సడన్ గా తనని తాను గన్తో కాల్చుకొని చనిపోతాడు. టైలర్కి వాడి దగ్గర ఉన్న ఒక పాత జర్నల్ అంటే ఒక డైరీ దొరుకుతుంది. గన్ సౌండ్ విని అలెన్, పెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. టైలర్ వెళ్ళి ఆ జపనీస్ రేడియోని ఆపరేట్ చేస్తాడు. కానీ అది 2-వే కమ్యూనికేషన్ కాదు. కేవలం జపనీస్ కమాండ్ వాళ్ళ రికార్డెడ్ మెసేజెస్ మాత్రమే వస్తూ ఉంటాయి. హెల్ప్ అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక్కడే అసలైన సైకలాజికల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ బంకర్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ పాస్ట్లో జరిగిన భయంకరమైన విషయాలు కళ్ల ముందు కనిపించడం మొదలవుతుంది. పెప్పే ఆ చనిపోయిన జపనీస్ సోల్జర్ జేబులో ఉన్న ఇంకొక బోజోబో బొమ్మని తీసుకుంటాడు. సడన్గా పెప్పేకి తన కళ్ల ముందు ఎప్పుడో చనిపోయిన వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఆమెను చూసి మైండ్ బ్లాంక్ అయిన పెప్పే ఒక పిచ్చివాడిలాగా తనను తాను కోసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు డేవ్ ఒక గుహ గోడ మీద ఉన్న 2 బోజోబో బొమ్మల పెయింటింగ్స్ని చూస్తాడు. అప్పుడే డేవ్ ఒక షాకింగ్ నిజం చెబుతాడు. నేను ఒక బుక్లో చదివాను, ఇదొక చెమర్రో తెగ లీటర్ల సమాధి. వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ 2 బొమ్మల్ని కలిపి ఉంచితేనే 2 ప్రేమికుల ఆత్మలు శాశ్వతంగా కలిసి ఉంటాయి. కానీ ఒకవేళ ఆ బొమ్మల్ని విడదీస్తే ఆ ఆత్మలకి నరకం లాంటి బాధ కలుగుతుంది. ఆ బాధే ఒక శాపంలాగా మారుతుంది. స్పానిష్ కల్నల్ ఒకప్పుడు ఈ లోకల్స్ మీద దారుణాలు చేసినందుకు ఆ శాపం వాడికి తగిలింది. వాడు చావలేడు. చీకట్లో ఈ నరకాన్ని ప్రతిక్షణం అనుభవిస్తూనే ఉంటాడు. ఆ బొమ్మలు వేరుగా ఉన్నంతకాలం ఆ శాపం అలానే ఉంటుంది. ఈ బంకర్ కట్టిన జపనీస్ వాళ్ళకి ఈ విషయం తెలీదు. డేవ్ ప్రకారం ఆ ముసలోడే ఈ శాపం బారిన పడిన వాడే ఉంటాడు. కానీ అలెన్ ఇదంతా నమ్మడు. ఇదంతా పిచ్చివాగుడు అంటాడు. డేవ్కి సడన్ గా తన కళ్ళ ముందు ఎప్పుడో చనిపోయిన వాళ్ళ చెల్లి క్లేర్ కనిపిస్తుంది. ఆమెను చూసి మాయలో పడిన డేవ్ కింద పడిపోయి కాలు విరగొట్టుకుంటాడు. కాలు బాలైన డేవ్ని వదిలి అలెన్, టైలర్ మళ్ళీ బయటకి దారి వెతకడానికి వెళ్తారు. పౌలినా డేవ్కి తోడుగా ఉంటుంది. అలెన్, టైలర్కి ఒళ్ళంతా కోసుకుని రక్తం కారుతున్న పెప్పే కనిపిస్తాడు. నేనిప్పుడు సాక్షిని, ఈ బాధని ఎవరో ఒకరు భరించాలి అని పెప్పే పిచ్చిగా వాగుతూ ఉంటాడు. అటువైపు డేవ్ పౌలినాకి ఆ బోజబో బొమ్మని ఇచ్చి తన చెల్లి చావుకు తానే కారణం అనే గిల్ట్ తనని వెంటాడుతుందని చెబుతాడు. టైలర్కి అసలు విషయం అర్థమైపోతుంది. మనం వరల్డ్ వార్ 2 కాలంలో ఉన్నాం, టైంలో ఒక లేయర్ వెనక్కి వచ్చాం అని చెబుతాడు. అలెన్ ఇదంతా ఒప్పుకోడు. కోపంతో ఒక గిన్నె విసిరుగొడతాడు. అంతే, అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. అలెన్కి మళ్ళీ ఆ ముసలాడు కనిపిస్తాడు. నువ్వు చావాలి చావాలి అంటూనే ఉంటాడు. అలెన్ కోపంతో రగిలిపోయి పౌలినాని బ్లేమ్ చేస్తాడు. పౌలినా తన దగ్గర ఉన్న బొమ్మల్ని చూపిస్తుంది. ఈ 2 బొమ్మల్ని కలిపితే బహుశా ఆ శాపం పోయి మనం బయటపడతామేమో అంటుంది. కానీ పౌలినాకి కూడా బంకర్ తన వంతు టెర్రర్ చూపిస్తుంది. తను చనిపోయిన చిన్న కొడుకు ఆమె కళ్ళ ముందు కనిపిస్తాడు. ఈ బంకర్ మనలోని భయాలని, ట్రామాని నిజం చేస్తుందని ఆమెకి అర్థమవుతుంది. ఆ జపనీస్ కమాండర్ బుక్ చదివితే అసలు కథ తెలుస్తుంది. ఆ కమాండర్ వాళ్ళ సైనికులు ఒక గోడ పగలగొట్టి లోపల ఉన్న గెహన్నా అనే ప్లేస్ ని చూశారు. అక్కడ వాళ్ళకి ఆ శపించబడిన స్పానిష్ కల్నల్ కనిపించాడు. వాడు కావాలనే జపనీస్ వాడి కత్తికి ఎదురెళ్ళి చనిపోతాడు. వాడి టార్గెట్ ఏంటంటే ఆ శాపాన్ని ఇంకొకరికి అంటగట్టడం. వాడు చావగానే భూకంపం వచ్చి జపనీస్ సైనికులందరూ పిచ్చివాళ్ళై ఒకరినొకరు చంపుకుంటున్నారు. కమాండర్ ఒక్కడే మిగిలాడు. ఈ నరకం తట్టుకోలేక వాడు సూసైడ్ చేసుకున్నాడు. మనం ఇందాక చూశాం కదా, అదే
కానీ ట్విస్ట్ ఏంటంటే వాడు చావలేదు. వాడు శాశ్వతంగా ఆ నరకంలో బ్రతికే ఉన్నాడు. ఆ శాపం వాడికి పాస్ అయిపోయింది. అదే టైంలో డేవ్కి మళ్ళీ వాళ్ళ చెల్లి కనిపిస్తుంది. ఆ అరుపు విని పౌలినా, టైలర్ వెళ్లి చూసేసరికి డేవ్ మెడ కోసుకుని చనిపోయి ఉంటాడు. పెప్పే చేతిలో కత్తి ఉండడం చూసిన టైలర్ ఇది పెప్పేనే చేశాడేమో అని కటానా పట్టుకుని వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక గోడ కన్నం గుండా వెళ్తే అక్కడ పురాతనమైన సైనికుల అస్థి పంజరాలు కనిపిస్తాయి. సడన్ గా అక్కడికి అలెన్ వచ్చి ఏమాత్రం ఆలోచించకుండా టైలర్ని పొడిచేస్తాడు. అవును, మీరు ఊహించింది నిజమే. డేవ్ని చంపింది కూడా అలెనే. అలెన్కి జర్నల్లో రాసిన మ్యాటర్ తప్పుగా అర్థమైంది. ఈ గేమ్లో చివరికి ఎవరు బ్రతుకుంటే వాడే విన్నర్ అని అతను ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అలా అని చెప్పి అందరిని చంపేస్తున్నాడు. పౌలినా అక్కడి నుండి తప్పించుకుని చీకటి గుహలోకి వెళ్తుంది. గుహలో పౌలినాకి పెప్పే కనిపిస్తాడు. పౌలినా పెప్పే దగ్గర ఉన్న 2 బొమ్మల్ని అడిగి ప్లీజ్ ఈ 2 కలిపితేనే శాపం పోతుంది అని బ్రతిమలాడుతుంది. కానీ పెప్పే ఇది మా పూర్వీకుల ఆచారం, ఆ శాపం ఉండాల్సిందే అంటాడు. ఎలాగోలా పెప్పేని కన్విన్స్ చేసి ఆ బొమ్మల్ని కలుపుదాం అనుకునే టైంకి అలెన్ వచ్చి పెప్పేని వెనక నుండి కొడతాడు. పెప్పేకి పిచ్చి కోపం వచ్చి తన చేతిలో ఉన్న ఆ బొమ్మ తలకాయని కత్తితో కోసేస్తాడు. అంతే, ఇప్పుడు ఆ బొమ్మల్ని కలిపే ఛాన్స్ లేదు. ఆ శాపాన్ని ఆపే ఛాన్స్ కూడా లేదు. అలెన్ మాత్రం జాలి లేకుండా పెప్పేని పొడిచేస్తాడు. పెప్పే చనిపోతూ నవ్వుతూ నువ్వు గెలిచావు అనుకుంటున్నావు కదరా, కానీ చివర్లో ఒక్కడవే మిగిలితే ఏమవుతుందో నీకింకా అర్థం కాలేదు అంటాడు. అలెన్ పౌలినా వెంట పడతాడు. ఇటువైపు కడుపులో కత్తి పోటుతో చావు బతుకుల్లో ఉన్న టైలర్ డేవ్ కెమెరాలో ఉన్న రికార్డింగ్ చూస్తాడు. అప్పుడు వాడికి బల్బు వెలుగుతుంది. ఇక్కడ ఒక్కడే బ్రతికి ఉండడం అంటే గెలవడం కాదు, అదే అసలైన శాపం. పౌలినా జపనీస్ కమాండర్ చేతిలో ఉన్న గన్ తీసుకుంటుంది. అలెన్ ఎదురు పడతాడు. పౌలినా కాల్చబోతూ ఉంటే టైలర్ వచ్చి ఆపుతాడు. వాడిని చంపొద్దు అంటాడు. కానీ ప్యానిక్లో ఉన్న అలెన్ వాళ్ళిద్దరి మీద అటాక్ చేయడానికి వస్తాడు. వేరే దారి లేక పౌలినా అలెన్ కడుపులో కాలుస్తుంది. వాడిని పౌలినా ఫినిష్ చేయబోతూ ఉంటే టైలర్ మళ్ళీ ఆపుతాడు. టైలర్ పౌలినాతో అసలు నిజం చెబుతాడు. ఇక్కడ రూల్ ఏంటంటే ఒకడు మాత్రమే బ్రతికుండాలి, కానీ వాడు విన్నర్ కాదు. వాడే ఆ శాపానికి వారసుడవుతాడు. ఈ బంకర్లో ఎప్పటికీ బందీ అయిపోతాడు. వాడికి చావు రాదు, నరకం అనుభవిస్తాడు. పౌలినాకి క్లియర్గా అర్థమవుతుంది బ్రతకడం అంటే గెలవడం కాదు, నరకంలోకి అడుగు పెట్టడం అని. ఆమె ఓటమిని యాక్సెప్ట్ చేస్తుంది. పౌలినాకి ఆ భయంకరమైన శాపం రాకుండా ఉండాలని టైలర్ బరువెక్కిన గుండెతో పౌలినాని గన్తో షూట్ చేస్తాడు. ఆమెను కాపాడడానికే ఆమెను చంపేస్తాడనమాట. ఐ లవ్ యూ అని చెప్పి టైలర్ కూడా రక్తం పోయి చనిపోతాడు. ఇప్పుడు అలెన్ ఒక్కడే మిగిలాడు. వాడు బ్రతికిపోయినందుకు హమ్మయ్య అనుకుంటాడు. వాడి కడుపులో ఉన్న గాయం దానంతటదే మాయమైపోతుంది. వాడికి డౌట్ వచ్చి టైలర్ మాటలు గుర్తొచ్చి డేవ్ కెమెరా తీసుకుని చూస్తాడు. అందులో ఫుటేజ్ చూసి వాడి మైండ్ బ్లాంక్ అవుతుంది. సినిమా స్టార్టింగ్లో వాళ్ళ బంకర్లోకి వచ్చినప్పుడు 3 ఎండిపోయిన శవాలు చూశారు కదా, అవి మరెవరివో కాదు, పౌలినా, టైలర్ అండ్ డేవ్లవి. మరి స్టార్టింగ్లో అలెన్ని పట్టుకుని వార్నింగ్ ఇచ్చిన ఆ ముసలోడెవరు? వాడి చేతి మీద ఉన్న టాటో చూసి అలెన్కి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఆ ముసలోడు ఫ్యూచర్ నుండి వచ్చిన అలెన్. అంటే ఇదొక నెవర్ ఎండింగ్ టైం లూప్. చివర్లో మిగిలిన అలెన్ బ్రతకలేదు. ఆ శాపం వాడికి వచ్చింది. వాడు చావకుండా దశాబ్దాల పాటు ఆ బంకర్లోనే ఇరుక్కుపోయి ఒక ముసలాడ్లాగా మారిపోయాడు. మళ్ళీ ఆ బంకర్లోకి యంగ్ పౌలినా టీం వస్తుంది. మళ్ళీ ఆ ముసలి అలెన్ వాడిని ఆపడానికి ట్రై చేస్తాడు. యంగ్ అలెన్ వాడిని తోసేస్తాడు. ఇది ఇలాగే రిపీట్ అవుతూనే ఉంటుంది ఇక ఎప్పటికీ. కట్ చేస్తే సినిమా ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇదండి జిహాన్ వేర్ ద డెత్ లివ్స్ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించింది? మీ మైండ్ గిర్రన తిరిగినట్టు అనిపించింది కదా? ఈ మూవీలో గెలవడం అంటే చావడం, బ్రతకడం అంటే ప్రతి క్షణం నరకంతో చావడం. ఈ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే నా ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ ఛానల్లో నేను ప్రతిరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ని తీసుకొస్తూనే ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.